నమస్తే. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఎల్బీ నగర్ లో ఉద్రిక్త వాతావరణం. ఏసీపీ కార్యాలయం వద్ద కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల ఆందోళన. నెల్లువాయిలో కోడి పందాల స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడి. 16 మంది అరెస్టు. 24,040 రూపాయల నగదు, 4 కోళ్లు, 45 కత్తులు, 18 బైకులు స్వాధీనం. మెదక్ జిల్లా రంగంపేటలో యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కిన రైతు. బస్సాకు 900 ఇస్తానన్న యూరియా ఇవ్వలేదని ఆవేదన. యూపీ ప్రభుత్వ పాఠశాలలో మాడిపోయిన అన్నం, మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన. కానిస్టేబుల్ సాయి కుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. దీంతో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించారు. సాయి కుమార్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లువాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లెంపల్లిలో అర్ధరాత్రి కోడిపందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడి పందాలు నిర్వహిస్తున్న 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 24,040 రూపాయల నగదు, 4 కోళ్లు, 45 కత్తులు, 18 బైకులు, 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాల నిర్వహణకు సంబంధించిన మరిన్ని వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ జిల్లా రంగంపేట సహకార సంఘంలో యూరియా కోసం ఓ రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కుతూ తనకు ఎరువు ఇవ్వాలని వేడుకున్నారు. తన వద్ద ఉన్న చిన్న ఫోన్లో యూరియా యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సాకు 900 అయినా ఇస్తానని చెప్పినా అధికారులు యూరియా ఇవ్వలేదని రైతు వాపోయారు. చివరకు యూరియా దొరకక కన్నీటితో ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ ఘటనపై రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంగా మాడిపోయిన అన్నం వడ్డించిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాల్సిన పాఠశాలల్లో మాడిపోయిన అన్నం వడ్డించడంపై తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యత, నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన భోజనం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. हाँ, क्या हुआ बच्चे बताओ। ये देखो जले हुए चावल है भैया, बच्चे बताओ कैसे खाएंगे ये। देखो बेटा तुम्हारा देखो, तुम्हें दाल नहीं मिली? तुम्हें दाल नहीं मिली? क्या हुआ, खत्म हो गई दाल, कम पड़ गई? ये चावल ये ऐसे ही सबको मिले जले हुए चावल? क्यों चावल जले हुए मिले तुम लोगों को? सबका तो पता ही जरे वो भी खाओ खाओ खाओ, ऐसे भाई क्या करोगे? तू हट जा, तू हट। का दाल नहीं मिली किसको दाल? हाँ, क्या हुआ बच्चे बताओ। ये देखो जले हुए चावल है भैया, बच्चे बताओ कैसे खाएंगे ये। देखो बेटा तुम्हारा देखो, तुम्हें दाल नहीं मिली? तुम्हें दाल नहीं मिली? क्या हुआ, खत्म हो गई दाल, कम पड़ गई? ये चावल ये ऐसे ही सबको मिले जले हुए चावल? क्यों चावल जले हुए मिले तुम लोगों को? सबका तो पता ही जरे वो भी खाओ खाओ खाओ, ऐसे भाई क्या करोगे? तू हट जा, तू हट। का दाल नहीं मिली किसको दाल नहीं मिली? ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణంలో అధికార, విపక్ష ఎంపీలు పరస్పరం నిరసనలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజా సమస్యలు, విద్యార్థుల ఆందోళనలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేయగా ప్రతిపక్షాలే సభను అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ బీజేపీ, ఎన్డీఏ ఎంపీలు కూడా ఆందోళనకు దిగారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ తన జీవితంలో తొలిసారి అధికార పక్ష ఎంపీలు నిరసన తెలపడం చూస్తున్నానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మరోవైపు రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగకపోవడంపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. 19 రోజులు గడిచినా సభ సక్రమంగా జరగకపోవడం సిగ్గుచేటని, సభను నడపడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
हाँ मैंने पहली बार ये देखा है, ये दृश्य नया दृश्य है। नहीं कब अब आज वंदे मातरम हो रहा है, जनगण मन हो रहा है आज। अरे 20 दिन क्या किए तुम? 19 दिन पार्लियामेंट चला, कम से कम 25-26 दिन आपके पास थे, तो आप उस वक्त आपको याद नहीं आया। ये तो मैं समझता हूँ ये लोगों को बताने के लिए उनका स्टेटमेंट है एक, और दूसरा ये अपने आप को मैं तैयार हूँ कोई नहीं आ रहा। कब तैयार होते हो? जब आपका एजेंडा कंप्लीट हो गया, आपका बिजनेस खत्म हो गया, आप उसमें कोई अब तक दूसरों को नहीं बोले, तुम्हारे लिए एक्सटेंड करना। तुम तो 19 डेज वेस्ट करे और अब एक्सटेंड मांगते हो, ये शर्म की बात है। వెంకన్న పోలీసుల నుంచి తనను కాపాడాలంటూ ఓ టీడీపీ కార్యకర్త కన్నీటితో వేడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొంతకాలంగా తనపై దాడులు జరుగుతున్నాయని, ఇప్పటికే 4 సార్లు హత్యాయత్నం చేశారని ఆయన ఆరోపించారు. తన భార్య టీడీపీ కార్యకర్త అని బుద్ధ వెంకన్న పోలీసులు కలిసి ఆమె పసుపు కుంకుమను తుడిచివేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్మనీ బాధిత మహిళకు మానవతా దృక్పథంతో అండగా వెళ్లినందుకే తనను శిక్షిస్తున్నారని ఆరోపించారు. బుద్ధ వెంకన్న కోసం పోలీసులు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఏసీపీ, డీసీపీతో పాటు 3 పోలీస్ స్టేషన్లు ఎస్హెచ్ఓలు ఆయన కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. సార్ నమస్తే సార్, నా పేరు తరుణ్ కుమార్ కొఠారి సార్. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నా పరిస్థితి అయితే అసలు బాగాలేదు సార్. మీ అందరికీ తెలుసు, గత కొంతకాలం నుంచి నా పైన మారణ దాడులు జరుగుతున్నాయి సార్. పోలీసు వారు పార్టీ నాయకుడైనటువంటి వెంకన్న గారు, నా భార్య టీడీపీ మహిళా యాక్టివిస్ట్ సార్. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకాలు ఇస్తే ఆ పసుపు కుంకాలని తుడిచేసే విధంగా ఈ పోలీస్ అధికారులు వెంకన్న గారి మనుషుల ద్వారాతో సహకరించి పోలీస్ స్టేషన్లో నా పైన మారణ దాడులు చేయించి, కేవలం దేనికి కాల్మనీ కేసులో, కాల్మనీ వ్యవహారంలో ఒక బాధితురాలతో పాటు నేను కంప్లైంట్ ఇవ్వడానికి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆమెతో పాటు ఉన్నానని, ఆమెకేదో సహాయం కావాలని కోరితే మానవతా దృక్పథంతో ఆమెతో పాటు వెళ్ళినందుకు నా పైన 4 మర్డర్ అటెంప్ట్లు అండి. 4 మర్డర్ అటెంప్ట్లు. అలాగని చెప్పేసి పోలీసు వాళ్ళు రక్షించలేదని కాదండి, రక్షించారు. రక్షించి వాళ్ళపైన కేసులు కూడా పెట్టారండి. నామమాత్రపు కేసులు, నామమాత్రపు సెక్షన్లు. కాంగ్జబుల్ క్రైమ్ అయినప్పటికీ కూడాను స్టేషన్ బెయిల్ ఇచ్చే విధంగా నామమాత్రపు కంప్లైంట్లు పెట్టి, వాళ్ళ పేర్లు కూడా దాంట్లో మెన్షన్ చేయకుండా, దాంట్లో రాయకుండా, కంప్లైంట్ ప్రకారంగా వాళ్ళ పేర్లు, నిందితుల పేర్లు రాయాలి కదండి. నిందితుల పేర్లు రాయలా, చేసిన వాళ్ళు ఇవి రాయలా. కేవలం వాళ్ళు బుద్ధా వెంకన్న గారి మనుషులు అవడం కారణంగా వాళ్ళకి సహకరించడానికి బాధితుల పైన మళ్ళా తప్పుడు కేసులు పెట్టడం, ఆ తప్పుడు కేసుల కోసం మేము స్క్వాష్లకి వెళ్ళటం. బటర్ఫ్లై యాక్ట్ లాగా, బటర్ఫ్లై యాక్ట్ అంటే మీకు తెలుసో లేదో సార్, బటర్ఫ్లై యాక్ట్ అంటే ఎక్కడో జరిగిన తప్పుకి మనం శిక్ష అనుభవించడం అన్నమాట. వాళ్ళ దగ్గర అధిక వడ్డీలకి రుణాలు తీసుకున్న వాళ్ళు సూసైడ్కి పోలీసు వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళు ఏమో సూసైడ్ చేస్తారు. వాళ్ళ భర్త గడ్డం సుమన్ అంటే ఈమె తెలుగింటి మహిళ కదండి, ఈమెకి కూడా పసుపు కుంకాల కింద మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళే ఆమె పసుపు కుంకాలతో చేస్తున్నారు. నా ఇంటి భార్య అంటే నా పైన మారణ దాడులు చేసి నా ఇంటి భార్య పసుపు కుంకాలతో చేస్తున్నారు. అయినా సరే పట్టించుకోవట్లేదు సార్, అయినా సరే పట్టించుకోవట్లేదు. మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లి వద్ద యూరియా కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ధర్నాకు దిగారు. రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
కొత్త యాప్ విధానం వల్ల యూరియా పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను దృష్టిలో పెట్టుకుని కొత్త విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా సరఫరా చేయాలని రైతులు కోరారు. హైదరాబాద్ లో ప్రముఖ స్ట్రీట్ ఫుడ్ వెండర్ కుమారి ఆంటీ సినీ అభిమానులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. పాంచాలి పంచభత్రుక సినిమాను థియేటర్లో చూసి ఆ టికెట్ ను చూపిస్తే భోజనం బిల్లుపై 100 రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. సినిమాను ఆదరించేందుకు ప్రేక్షకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ ఆఫర్ అందిస్తున్నట్లు కుమారి ఆంటీ పేర్కొన్నారు. చూసి మీరు గనక ఆ టికెట్ తీసుకొచ్చి నాకు చూపిస్తే మీకు 100 రూపీస్ ఫ్రీ అనమాట. మాట ఇచ్చినాక మాట తప్పకూడదు కదా, అందుకని 100 రూపీస్ అయితే మీకు ఫ్రీ అనమాట. ఇంట్లో 4 గోడల మధ్య చూసేదానికి థియేటర్లో అందరితో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ చక్కగా పాప్కార్న్ కొనుక్కుని తింటూ ఉంటే ఎంజాయ్ ఉంటుంది, భలే ఉంటుంది. ఆ ఎంజాయ్ని మిస్ అవ్వద్దు. ఈ సినిమాకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి నవ్వుకుంటూ మంచిగా ఇంటికి రావాలి, హ్యాపీగా నిద్రపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చూపిస్తే మీకు 100 రూపీస్ ఫ్రీ అనమాట. మాట ఇచ్చినాక మాట తప్పకూడదు కదా, అందుకని 100 రూపీస్ అయితే మీకు ఫ్రీ అనమాట. ఇంట్లో 4 గోడల మధ్య చూసేదానికి థియేటర్లో అందరితో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ చక్కగా పాప్కార్న్ కొనుక్కుని తింటూ ఉంటే ఎంజాయ్ ఉంటుంది, భలే ఉంటుంది. ఆ ఎంజాయ్ని మిస్ అవ్వద్దు. ఈ సినిమాకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి నవ్వుకుంటూ మంచిగా ఇంటికి రావాలి, హ్యాపీగా నిద్రపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. ఎల్బీ నగర్ లో ఉద్రిక్త వాతావరణం. ఏసీపీ కార్యాలయం వద్ద కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల ఆందోళన. నెల్లువాయిలో కోడి పందాల స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడి. 16 మంది అరెస్టు, 24,040 రూపాయల నగదు, 4 కోళ్లు, 45 కత్తులు, 18 బైకులు స్వాధీనం. మెదక్ జిల్లా రంగంపేటలో యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కిన రైతు. బస్తాకు 900 ఇస్తానన్న యూరియా ఇవ్వలేదని ఆవేదన. యూపీ ప్రభుత్వ పాఠశాలలో మాడిపోయిన అన్నం, మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి B3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.